కమలమ్మా కమలమ్మా ఏ కమలమ్మా ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ హృదయంలో బాధల కన్నీరా రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. స్వభావంతో జ్ఞాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము ఈశ్వరాజు మాటలో. వినుట ధన్యము వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆనందం ఆనందం హల్లెలూయా. సంధి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో సంధి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయములో బాధల కన్నీరా నీ కన్నీరంత తుడసివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఫాదర్ గారు మనం అర్పించినటువంటి పూసాబలి కోసం, అర్పించిన ఉద్దేశాలు తలంపుల కోసం ఫాదర్ గారు ఈరోజు ప్రత్యేకంగా మనందరి తలంపుల కోసం సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడ్డవాడికి దేవుడు జీతాన్ని ఇస్తాడు. కాబట్టి మనం పొందబోయే జీతం ఏంటంటే దేవుడు ఇచ్చే వరాలు లేక అనుగ్రహాలు పొందుకొని మనం వెళ్ళాలి. ఆ సిలువగిరినాథుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, తన ఆత్మీయ వరాలతో నింపాలని మార్తమ్మ వద్దు అని చెప్పినప్పటికీ కూడా ప్రభు లాజరు బయటికి రా అని పిలిచాడు. ఎప్పుడైతే లాజరు బయటికి రా అనబోటికి ఏం జరిగిందండి? అద్భుతం. మరణించిన లాజరు జీవముతో లేచాడు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెబుదాం. ఈ రోజు నుండి ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క పీట కూడా మిమ్మల్ని దేవుడు జీవముతో లేపబోతున్నాడు. ఈ సిలువగిరి పుణ్యక్షేత్రంపై నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. యోహాను 10:10. కాబట్టి మన అందరిలో జీవముతో నింపమని ఆ జీవనదాత అయిన యేసు ప్రభుని వేడుకుంటూ, అక్టోబర్ మాసం, ఏ మాసం అండి? కోడి మాసమా, మేక మాసమా, జపమాల మాసం. ఏం చేయాలి? ఎక్కడైతే బూజు పెట్టి జపమాల ఉందో ఆ జపమాల తుడుచుకొని జపం చెప్పాలి. చాలాసార్లు మనం జపమాల ఎక్కడ పెడతాం? దేవుని మూలనే, అంతే కదా, దేవుని మూలన పెడతాం. కానీ మన 2వ జాన్ పాల్ బాబు గారు ఏమంటున్నారంటే, మరణించిన 2వ జాన్ పాల్ బాబు గారు, దావీదు గొలియాతును ఓడించడానికి కారణం దావీదు చేతిలో ఉన్న ఒడిసెల రాయి.
ఈనాటి ఆధునిక గొలియాతులను మనం ఓడించాలి అంటే జపమాలే మా ఆయుధంగా మార్చుకోవాలి. ఎంతమంది డైలీ జపమాలు చెప్పగలుగుతున్నాం? ఒక్కొక్క జపమాల ద్వారా అనేక అద్భుత కార్యాలు చూడగలం. ఎందుకంటే మరియ తల్లిలో ఉన్న ఔన్నత్యం మూడే మాటల్లో చెప్తాను. ఎందుకంటే ఇంతవరకు విన్నారు కాబట్టి చాలు. అమ్మ యొక్క ఔన్నత్యం ఏంటి అంటే జన్మ పాపము లేకుండా పుట్టింది. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దాం. రెండవది, అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉన్న తల్లి ఎవరు? మరియ తల్లి. అది గాబ్రియేలు దూత చెప్పిన సందేశం. మూడవది, దేవునికి తల్లిగా నిలబడ్డది. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దాం. అందుకే ప్రతిరోజు నువ్వు జపమాల చెబితే నీలో ఉన్న శోధనలు పోతాయి, నీలో ఉన్న శోధనలు తొలగిపోతాయి, నువ్వు అద్భుత కార్యాలు చూడగలుగుతుంటావు. కానానపల్లిలో అద్భుతం చేయించిన తల్లి, నీవు ఎప్పుడైతే జపమాలలో ఎవరి కోసం చెప్తున్నావు? మరియ తల్లి కోసం కాదు కదా. ఎవరి కోసం? యేసు ప్రభు జననాన్ని, శ్రమలను, మరణాన్ని, వెలుగు దేవరహస్యాలు ధ్యానిస్తున్నాం. ఈ జపమాల ద్వారా అద్భుతాలు చూడాలి. కాబట్టి 3 ఔన్నత్యాలు తల్లి మరియలో. జన్మ పాపం లేకుండా పుట్టిన తల్లి. ప్రతి పునీతుడు జన్మ పాపంతోనే పుట్టారు. రెండవది, అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉన్న తల్లి. మూడవది, దేవునికి తల్లిగా నిలబడిన తల్లి. ఆ తల్లిని కూడా గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు విడవకుండా జపమాల చెప్పి అనేక అద్భుత కార్యాలు చూడగలిగే అనుగ్రహం అని వేడుకుందాం. అనేక సార్లు దేవుని వాక్కుకు విధేయించకుండా, దేవుని మాటలు లెక్క చేయకుండా మన నోటిని ఇష్టానుసారంగా వాడుకొని పాపం కట్టుకున్నందుకు క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసింది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనదైక కుమారుడు శిలువ మరణమును అనుభవించి మానవ జాతిని రక్షింపవలని నీవు నిశ్చయించితివి. భూలోకముని ఈ పరమ రహస్యములు తెలుసుకుని అంగీకరించి మేము పరలోకములో ఈ రక్షణానుగ్రహమునకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. మొదటి పట్టణము యోబు గ్రంథము 42వ అధ్యాయము వచనములు 1-3, 5-6 మరియు 12-17. అప్పుడు యోబు ప్రభువుతో ఇట్లనెను, ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలవు, అవి నేను తెలుసుకుంటిని. జ్ఞానహీనులమైన పలుకులతో ఆలోచన నిర్ధారముకు చేయు వీడెవడు? అలాగు నాకు విజ్ఞానము చాలకున్నను నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించి తిని, నాకు అర్థము కాని అంశములు గూర్చి సంభాషించి తిని, నేను గ్రహింపజాలని మహా అద్భుత విషయములను గూర్చి ఇంత తరుడు వదిలి తిని. పూర్వము విడికిడి వలనే మాత్రమే నేను నిన్నెరిగి తిని, కానీ ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచి తిని, కనుక నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను. దుమ్ము బూడిదపై చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను. ప్రభు యోబు జీవితము పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలతోనూ 6,000 ఒంటెలతోనూ 1000 కాడి జతల ఎడ్లతోనూ 1000 గాడిదలతోనూ విరాజిల్లెను.
అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. యోబు పెద్ద కుమార్తె పేరు ఎమీమామ, రెండవ కుమార్తె పేరు కెసియా, చిన్న కూతురు పేరు కెరెహనప్పు. లోకములో యోబు కుమార్తెలంతా అందగత్తెలెవరునూ లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలను కూడా తన ఆస్తిలో భాగమును పంచి ఇచ్చెను. బాధల నుండి బయటపడిన తరువాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. అతడు చాలా ఏండ్లు జీవించి పండు వంటి నిండు ప్రాయమున కన్ను మూసెను. ఇది ప్రభువాక్కు. వందనములు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ శ్వాసలో నీ శక్తితో నింపుమయ్యా. నీ శ్వాస ఊది నీ శక్తితో లేపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయా, నీ నిరతము జీవింతా. నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 17 నుంచి. లూకా సువార్త 10
వచనములు 17 నుంచి. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడిపోవుట కాంచి తిని, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకను శత్రువ బలమును అనగద్రొక్కుటకను అధికారమునిచ్చి తిని, అవి ఏమియూ మీకు హాని చేయి చాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అని యేసు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. అందరూ కూడా అలాగే కూర్చోండి. ఇప్పుడు అర్పణ సాంఘ్యము. మీ యొక్క కానుకలు మీ దగ్గరకే వస్తారు, అక్కడ వేయండి, అటు ఇటు తిరగొద్దు. నిని సారి ని సాని ని సాదని దాసగా పమగాని పమని పని రే సా దివ్య రాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమాపములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. సేకొను మా స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సదమాపరిసా సదమానిసా మనసార నిన్ను నేను కోరికొంటిని, తొలి ఫలములను కొని తెచ్చి తిని. ఆ వేలును మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును, గైకొనుము, ఆశీర్వదించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లు ప్రార్థించుదము. ప్రభు నామస్తుత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించిన గాక. ఓ ప్రభువా, శిలువ పీఠంపై నీ కుమారుడు అర్పించిన బలి సమస్త లోక అపరాధములను రద్దు చేసిన మేము అర్పించి ఈ పవిత్ర బలి కూడా మా అన్ని పాపముల నుండి మమ్ము శుద్ధి చేయునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శిలువమాను మానవ జాతి రక్షణను సాధింపవలని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మరణం నుండి మానవునికి జీవము రావాలని తొలినాడు మ్రాని మీద ఓడింపబడిన దృష్టుడు మా ప్రభు క్రీస్తు ద్వారా మలినాడు మ్రాని మీదనే ఓడింపబడవలని నీవు సంకల్పించితివి. అతని ద్వారా దూతలని మహత్తును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలకులతో ఏకీభవించు పొంగుచు మీ స్తుతులను పాడుతున్నారు. వారులతో మా స్వరములు ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభు, పావన 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 ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు, పావన 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 ప్రభు, దుర్భలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున జయ జయ ధ్యానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, పావన 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 ప్రభు, ప్రభు నామమున వచ్చేవారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్యానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు, పావన 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 ప్రభు. దేవుడు మన మధ్యకు వచ్చే సమయం. భక్తితో మనకు కావలసిన వరాలను కోరుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోబడినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందును యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేం చేయును. యేసు మరణముందును యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేం చేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవమును స్కీయపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమొక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సు జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రత్యేకంగా ప్రభు, ఈ రోజును ఈ సిలువగిరినాథుని యొక్క కొండ మీద ఈ దివ్య బలి పూసలో పాల్గొంటూ, ఈ ఆరాధనలో పాల్గొంటూ, ఈ పీఠము చుట్టూ మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ఈ నీ బిడ్డల యొక్క మరణాలిస్తూ ప్రభువా, ప్రత్యేకంగా ఈరోజు ఈ పూజాబలను సమర్పించినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరిన వారి ఉద్దేశాల నిమిత్తం ఆశీర్వదించమని నిన్ను బ్రతమాలి ప్రార్థించుచున్నాను. ఉత్థానము రణమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నిదివ ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగా మరీ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడదాం. దేవుడు మనకిచ్చిన ఈ మొదటి శనివారం మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, ఇంతవరకు మనం ఆలకించిన వాక్యం రాతి నేల మీద పడిన విత్తనములా కాకుండా, రహదారిలో పడిన విత్తనములా కాకుండా, మొండ్ల కంచిలో పడిన విత్తనములా కాకుండా, సారవంతమైన నేల మీద పడిన విత్తనములా చేయమని రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, ఇక నుండి పరిస్థితులు ఎటువంటివైనా నీ మీదే నా దృఢమైన నమ్మకం అని, నీవే నా రక్షణ కోట అని నేను నమ్ముతూ, ఎజెకియేలు ప్రవక్తలాగా మీరు చెప్పింది నేను చేసి, నేను జీవాన్ని పొందుటకును నిత్య జీవాన్ని పొందుటకును సిద్ధము నన్ను చేయండి అని రెండు చేతుల పైకెత్తి పరలోక తండ్రిని పరలోక ప్రార్థన ద్వారా వేడుకొందము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా అప్పున్న వారిని మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశించు ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానం దయచేయండి. మీ దయానుగ్రహములను మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు
ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ కటాక్షమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరం ప్రేమపూర్వకంగా సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దయచేయము, దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు, మరణించిన లాజరుకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు. నీకును నన్ను ఆయన పిలుస్తున్నాడు ప్రతిరోజు తన జీవములో పాలు పంచుకోమని. ఆ ప్రభు ప్రేమ విందులో పాలు పంచుకున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంత ప్రవేశించ పాత్రును కాను, కానీ నీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. వస్తమనస్తా జపము. సర్వేశ్వర స్వామి దేవుల వారు మిత్రేని సకల మేళ్ళ సరోపులంటి వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. మీకు మా పాపం చేత ద్రావం చేయనందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా వస్తు మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకో నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చీకనరారి లోకనరారి భక్తితో కైకొనరారి, చీకనరారి లోకనరారి భక్తితో కైకొనరారి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా.
ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా, పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించిరండి, ప్రభు క్రీస్తు దివ్య దీనములు స్వీకరించరండి, పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించరండి, ప్రభు క్రీస్తు దివ్య దీనములు స్వీకరించరండి. రయమునరారి ప్రియమునరారి పిందులోన పాల్గొనరారి, రయమునరారి ప్రియమునరారి పిందులోన పాల్గొనరారి, చేకునరారి లోకునరారి భక్తితో కైకొనరారి, ప్రసాద విందు దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు, ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును మరిపించి మధురమైన విందు, మృత్యు కోరను తిలకించి నిత్య జీవ విందు, మన్నా విందును మరిపించి మధురమైన విందు, మృత్యు కోరను తిలకించి నిత్య జీవ విందు, లోక పాపమును పరిహరించి సునివర్తన విందు, మనతో నిత్యము నివసించి ఇమ్మానుయేలు విందు, లోక పాపమును పరిహరించి సునివర్తన విందు, మనతో నిత్యము నివసించి ఇమ్మానుయేలు విందు, రయమునరారి ప్రియమునరారి పిందులోన పాల్గొనరారి, రయమునరారి ప్రియమునరారి పిందులోన పాల్గొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తితో కైకొనరారి, సప్రసాద విందు దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు, ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు, రయమునరారి ప్రియమునరారి పిందులోన పాల్గొనరారి, అప్పుడే వెళ్ళకండి, ఎక్కడున్న వాళ్ళు అలాగే కూర్చోండి. భక్తితో కైకొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తితో కైకొనరారి, సప్రసాద విందు దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు, ప్రభు ప్రసాద విందు ఇది ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. యేసువా వందనం. అందరూ గట్టిగా చెప్పండి, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించండి, భగవంతునికి వందనాలు చెల్లించుదాం. దేవాతి దేవునికి ఈరోజు చక్కగా మనందరినీ కూడా తన చెంతకు నడిపించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి ఈరోజు మనందరికీ కూడా చక్కటి వాక్య పరిచర్య అందిస్తూ, చక్కటి ఆరాధనలో మనందరినీ కూడా నడిపిస్తూ, మరి ఎంతో చక్కగా మన యొక్క మరణమైన జీవమైన నీ నాలుక కిందే ఉంది. నీవు అతిగా మాట్లాడితే
ఆ అతి నిన్ను సర్వనాశనానికి తీసుకువెళ్తుందన్న చక్కటి మాటలు మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలన్న చక్కటి మాటలు ఈరోజు మనకి ఆయన నోటి ద్వారా భగవంతుడు పలికించాడు. ఎంతో చక్కగా మరి 25 సంవత్సరాల బట్టి వాక్య పరిచర్య అందిస్తూ ఎంతో మందిని ప్రభు వైపుకు నడిపిస్తూ ఆధ్యాత్మికంగా చక్కగా ఎదుగుతూ అనేక మంది వేల మందిని ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి మన అరుగు విచారణకర్తలు మరి జూబిలేరియన్ ఫాదర్ అయినటువంటి జేసుదాస్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, చక్కటి వాక్యాన్ని అందించారు. మరి నిజంగా ఆశ్చర్యమే. నిజం చెప్పాలంటే ఫాదర్ గారి యొక్క వాక్యము లైవ్లో ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు, ఆయన యొక్క పరిచర్య ఎప్పుడు నేను ఆలకించలేదు. మరి ఎంతో చక్కగా గుండెకాయలు లాంటి మాటలు, చక్కటి మాటలు ఈరోజు నవ్విస్తూ ఆయన నవ్వుతూ వాక్యాన్ని చక్కగా అందించిన ఫాదర్ గారికి నా హృదయపూర్వక మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎల్లప్పుడూ కూడా మనకు తోడుంటూ అన్ని విషయాల్లో మనకు సహాయపడుతున్నటువంటి హోలీ స్పిరిట్ సిస్టర్స్, ముఖ్యంగా మనతో ఉన్నటువంటి జీవమ్మకి ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. అలాగే మరి ఈరోజు ఈ చక్కటి ఏర్పాట్లు, టెంట్లు చూడండి, ఇక్కడ అన్నీ కూడా మనం కూర్చోడానికి క్లీనింగ్ అయితేనేమి అంతా కూడా మరి మన పుణ్యక్షేత్రంలో పనిచేసి పదిపెంక ఊరిలో పనిచేస్తున్నటువంటి మన మాస్టర్ గారు, పాలు మాస్టర్ గారు ఎంతో కష్టం. ఆయనకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆయనతో పాటు మరి అన్ని గ్రామాలకు కూడా వెళ్తూ ఇదిగో ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం జరుగుతుందని ప్రోత్సహిస్తూ మరి చక్కగా ఎంకరేజ్ చేసినటువంటి మిగతా ఉపదేశ మాస్టర్లందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అందిస్తూ ఉన్నాను. అలాగే ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క పెదపెంకి గ్రామస్తులు నిజంగా ఇవన్నీ ఏర్పాట్లలో మరి ఎంతోమంది ఆయనకు సహాయపడ్డారు. యూత్ మెంబర్స్ కావచ్చు, పెదపెంకి మరీదల సభ్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, గ్రామస్తులందరూ కూడా ఆయనకు సహాయపడుతూ ఉన్నారు ప్రతి నెల. మరి పెదపెంకి గ్రామానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మరి ఈరోజు పాటల బృందం రమేష్ చక్కటి వాయిద్యాన్ని, అలాగే మరి అమ్మాయి మన సుజాత, అలాగే రాజు చక్కటి పాటలు పాడారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మాట్లాడుమో ఓ దేవ్ అనేటువంటి ఛానల్ని మరి చక్కగా విజయవంతంగా మన విచారణ ఛానల్ మాస్టర్ గారు కొంచెం చూడండి అని చెప్పి రవి మాస్టర్ గారికి అప్పచెప్పిన వెంటనే ఎంతో చక్కగా ఎన్నో షార్ట్ వీడియోస్ చేస్తూ మరి ఎంతో మందికి ఆయన ద్వారా అంటే ఆయన తన యొక్క శైలిలో మరి వాక్యాన్ని అందరికీ అందే విధంగా ఆయన కష్టపడుతూ ఉన్నారు. రవి మాస్టర్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, చివరిలో కాదు కానీ ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ నేను చెప్పాను, ఒక 350-400 మంది అని చెప్పాను. ఫాదర్ గారండి 400 కాకపోతే 500 మందికైనా పర్వాలేదు, మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి తుమరాడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మరి అలాగే పురుషులు, స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఎంతో మంది మరి చక్కగా ముఖ్యంగా గ్రామ పెద్దలకి, అలాగే ఉపదేశమ్మ మన యొక్క ఏం పేరు కమలమ్మకి, మిగతా వాళ్ళందరికీ చాలా మంది సహాయపడ్డారు. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో తుమరాడ గ్రామస్తులను అడిగాను, మరి వచ్చిన ఫాదర్ గారికి కూడా మీరే సన్మానం చేయండి, మీ గ్రామం విచారణ తరపున మీ గ్రామస్తులు ముందుకొచ్చి మరి ఈరోజు అన్నీ మీరే చూసుకున్నారు కదా, మరి మాస్టర్ ఫాదర్ గారికి కూడా జూబిలేరియన్ ఫాదర్ గారికి సన్మానం చేయండి అని అన్నప్పుడు చక్కగా ముందుకొచ్చారు. గ్రామ పెద్దలను ముందుకు పిలుస్తున్నాను. ఫాదర్ గారికి చిన్న చిరు సన్మానం. దయచేసి ఫాదర్ ముందుకు రండి. ఫాదర్ గారికి పూలదండ వేసి ఫాదర్ గారిని సత్కరిస్తారు. అలాగే సాల్వతో ఫాదర్ గారిని సత్కరిస్తారు. అలాగే తుమరాడ కొంతమంది స్త్రీలు కూడా ముందుకెళ్ళొచ్చు. అమ్మ వెళ్ళమ్మా, పెద్దలు ఉన్నారు. అలాగే ఫాదర్ గారికి చిన్న చిరు కానుక కూడా మాస్టర్. అలాగే మిగతా ఇప్పుడు వెళ్ళిపోండి మాస్టర్.
మన యొక్క సురేష్, అలాగే మన రవి మాస్టర్ గారు, అలాగే గ్రామ పెద్దలు, ఉపదేశమ్మ అందరూ కలిసి సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని గ్రామస్తులు చాలా మంది ఉన్నారు. అన్ని గ్రామస్తులు అలాగే చాకరాపల్లి నుంచి కూడా చాలా మంది రావడం, ఇక్కడ సహాయపడడం కూడా జరిగింది. మరి విచ్చేసిన మీ అందరికీ కూడా సుమారు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మనం వచ్చింది 400 అవ్వచ్చు, ఎంతో తెలియదు. కాబట్టి సరిపడా అందరికీ భోజనాలు ఉన్నాయి. సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళొచ్చు, కంగారేమీ లేదు. చివరి ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. దానికంటే ముందు మరొకసారి ఇక్కడ ఈరోజు సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా, బహుశా చిన్న చిన్న సహాయాలు చాలా మంది చేసి ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా, అలాగే మన యొక్క బొబ్బుల నుంచి కూడా మా అమ్మ అరుణమ్మ వచ్చింది. అక్కడి నుంచి నాకు ఎప్పుడు కూడా సపోర్ట్, ఆధ్యాత్మికంగా ప్రార్థనగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటుందమ్మ. వారికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఈ కొండ మీదకి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చివరి ఆశీర్వాద ప్రార్థన ఫాదర్ గారు చేసి ముగిస్తారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ ఫాదర్ గారికి, మీ అందరికీ, మఠకన్యలకి కూడా గట్టిగా చెప్పటి కొట్టి అభినందనలు తెలియచేద్దాం. ఈ సిలువగిరి పుణ్యక్షేత్రాన్ని దేవుడు ఇంకా ఇంకా అధికముగా ఆశీర్వదించాలని మీ అందరి సహకారంతో ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా రానున్న కాలంలో ఉన్నతమైన పుణ్యక్షేత్రంగా ఎదగాలని ప్రార్థించుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తువా, నీ పవిత్ర విందుతో పోషింపబడి నిన్ను దీనతో అర్థించుచున్నాను. జీవనదాయక శిలువ ద్వారా నీవు విమోచించిన మమ్మందరినీ నీ ఉత్థాన మహిమలో కూడా చేర్చుము. పితతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభు అయిన నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక, ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన బిడ్డలారా, అనేక విచారణల నుండి మా దగ్గరికి వస్తున్నారు. మరి మీకు ఒక మంచి అవకాశం. నవంబర్ 13వ తారీఖున అరకు దేవాలయం 60 వసంతాల జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. 3 పీఠాధిపతులు, ఒక ప్రొవిన్షియల్తో